ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనము లాస్ట్ క్లాస్లో కాన్సనెంట్స్ ఎలా రాయాలి అండ్ కాన్సనెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా జాయిన్ చేయాలి, హ్యాండ్ మూమెంట్ అనేది ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి, ఇవన్నీ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఓవెల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఇవి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకున్నారంటే చాలా ఈజీ చాప్టర్. కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇప్పుడు ఓవెల్స్లో మీరు జాగ్రత్తగా ఇవన్నీ చదవాలి, ఓకేనా? నేను ఇప్పుడు వీటిలో షార్ట్ కట్లో మీకు అర్థమయ్యేలాగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, ఓవెల్స్ అనగానే ఇంగ్లీష్లో మనకు నార్మల్ ఓవెల్స్ ఏంటి? ఏఈఐఓయు, ఇవి మన నార్మల్ ఓవెల్స్. సో షార్ట్ హ్యాండ్లో మనకి ఈ ఓవెల్స్ని 2 టైప్స్లో డివైడ్ చేశారు: లాంగ్ ఓవెల్స్, షార్ట్ ఓవెల్స్, ఓకేనా? ఇందులో లాంగ్ ఓవెల్స్ హెవీ ఓవెల్స్ అన్నమాట. హెవీ అంటే ఏంటి? ఆ, ఏ, ఈ అంటే హెవీగా పలికేవి హెవీ ఓవెల్స్. లైట్ ఓవెల్స్, లైట్ అంటే అ, ఈ, ఐ అని నార్మల్ బ్రీతింగ్తో పలికేవి లైట్ ఓవెల్స్. ఓకే, ఇక్కడ వరకు కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ తర్వాత ఇది జాగ్రత్తగా వినండి. ఈ లాంగ్ ఓవెల్స్, షార్ట్ ఓవెల్స్ రెండిట్లోనూ లాంగ్ డాట్ అంటే హెవీ డాట్, లైట్ డాట్, హెవీ డాష్, లైట్ డాష్ అని ఉంటాయి అన్నమాట, ఓకేనా? అవి ఇలా ఉంటాయి, ఇదిగోండి. హెవీ డాట్, లైట్ డాట్, హెవీ డాష్, లైట్ డాష్. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇందులో అసలు ఏ వర్డ్స్ వస్తాయి ఓవెల్స్లో? మామూలుగా అయితే ఇవి అన్నారు. ఇప్పుడు షార్ట్ హ్యాండ్లో ఏ వర్డ్స్ వస్తాయో మనం ఇప్పుడు చూస్తాము. లాంగ్ ఓవెల్స్లో ఇవి వస్తాయి అన్నమాట. ఆ, ఇప్పుడు నేను తెలుగులో ఎందుకు రాశానంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వీటిని. మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వీటిని గుర్తుపెట్టుకొని మీరు ఇవి ఈజీగా రాయొచ్చు ఇంగ్లీష్లో, ఓకేనా? ఆ, ఏ, ఈ, అ, ఓ, ఊ, ఇవి హెవీ అన్నమాట. లైట్ వచ్చేసి వీడియోకి ఆపోజిట్ లైట్, అంతే. అ, ఏ, ఈ, అ, యూ ప్లస్ ఆ అంటే ఫస్ట్ ఆ ప్లస్ యూ పెడితే ఊ అనమాట. ఇది అంబ్రెల్లా, ఇవి ఇట్లాంటి వర్డ్స్లో మనం ఇది వాడతాము. వచ్చేసి ఇంకొకటి ఊ, ఇది బుక్, ఇది ఊ, ఇది హెవీ ఊ, ఇది లైట్ ఊ అనమాట. అంటే ఇది వచ్చేసి ఊజ్, ఇది బుక్, ఊ, ఇలాంటి వాటికి ఇది వాడతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ దాకా క్లియర్ కదా? మనం ఇప్పుడు ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? అండ్ ఇప్పుడు వచ్చేసి వీటిల్లో మరి డాట్, లైట్, హెవీ డాట్, హెవీ డాష్, లైట్ డాట్, హెవీ డాష్, లైట్ డాష్ అని అన్నారు కదా. వీటికి కొన్ని ప్లేసింగ్స్ ఉంటాయి అన్నమాట. ఏ ప్లేస్లో పెడితే ఏ సౌండ్ వస్తుంది అనేది కూడా ఉంటుంది. సో మనము కాన్సనెంట్స్ ఏం నేర్చుకున్నాము? వర్డ్స్ నేర్చుకున్నాం. అంటే పి అంటే ఇలా రాస్తాము, ఎల్ అంటే ఇలా రాస్తాము అని కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం కదా. సో ప్రతి ఒక్క వర్డ్కి 3 అంటే 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఓకే, ప్రొసీడింగ్ అండ్ ఫాలోయింగ్. ఫస్ట్ ఇటు సైడు, ఇటు సైడు, ఈ 2 సైడ్స్ ఉంటాయి కదా. వీటిని బట్టి మనము ఓవెల్స్ని పెట్టుకుంటాం అన్నమాట. ఇది ఎలా పెట్టుకుంటాము, అసలు ఆ ప్లేసెస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. సో ఈ క్లాస్కి ఇంతే ఫ్రెండ్స్. జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి. అందుకే నేను ఈ క్లాస్ చాలా షార్ట్ చేసి చెప్తున్నాను. సో ఇవి మీకు ఇదొక్కటి మీరు జాగ్రత్తగా విన్నారంటే మనకు నెక్స్ట్ క్లాసెస్ చాలా ఈజీ, చాలా చాలా ఈజీగా అయిపోతాయి. వాటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ క్లాస్ని మీరు జాగ్రత్తగా వినండి. ద సింపులెస్ట్ మెథడ్ నేను మీకు తీసుకొచ్చాను, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్స్ చేయండి. అండ్ నాకు ఈ వీడియో ఇంకా ఎవరికైనా అవసరం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళకి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.